ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కానీ సర్జరీలు అవుతున్నప్పుడు కానీ కావాల్సింది రక్తం ఎక్కించాలే. ఎవరైనా దాతలు ఉన్నారా? రక్తదానం చేయండి, ఓ వ్యక్తి ప్రాణాన్ని నిలపండి అంటూ నినాదాలు ఇస్తున్నారు. నేడు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే. మరి ఏంటి అసలు బ్లడ్ డొనేషన్ ఎందుకు చేయాలి? అసలు రక్తాన్ని గ్రూపులుగా విడదీసి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి రక్తదానం చేయాలనేటువంటి కాన్సెప్ట్ 1990 ప్రాంతంలో వచ్చింది. ఇప్పటివరకు దాదాపు 50 సార్ల వరకు రక్తదానం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. బ్లడ్ డొనేషన్ గ్రూప్స్ కరీంనగర్లో పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. మనకు అవసరం ఉన్నటువంటి యూనిట్లేమో 5 కోట్ల పైచిలకు యూనిట్లు అవసరం ఉంటే 2.5 crores మాత్రమే అవైలబిలిటీ ఉంటున్నాయి. రక్తదానం యొక్క ఉద్దేశం ఏంది, ఎన్నిసార్లు ఉన్నారో మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ అలాగే బ్లడ్ డోనర్ మహేందర్ ఉన్నారు. చెప్పండి, మీరు ముందుగా కంగ్రాచులేషన్. చాలామందికి అవసరం ఉన్నప్పుడు రక్తదానం చేస్తూనే ఉన్నారు, చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్. ఎట్లా చూడొచ్చు, ఎన్నిసార్లు ఇచ్చారు మీరు, ఎట్లా అనిపిస్తుంది? అయితే నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదాతలందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రక్తదానం ఎంత అవసరం అనేది ఒక పేషెంట్ యొక్క కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రక్తం దొరికేదాకా కూడా వాళ్ళు పడే శ్రమ ఏదైతే ఉందో అసలు దాన్ని వర్ణించలేము. ఆ రకంగా ఉంటుంది టెన్షన్. అంటే నేను కూడా రక్తం ఇవ్వడానికి కారణం ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు, అంటే నేను 2nd క్లాస్ 3rd క్లాస్ ఉన్నప్పుడు మా తమ్ముడు నాకన్నా 1 year చిన్న. అప్పుడు ప్రతిరోజు బ్లడ్ ఎక్కిస్తే ప్రతిరోజు బ్లడ్ పోతుండే. ఇవాళ ప్రాబ్లం ఉండే అప్పుడు ఆ కాలంలో మాకు తెలియదు. నేను అప్పుడు చిన్నోడిని. అప్పుడు ఎందుకు రక్తం ఎందుకు పోతున్న విషయం నాకు తెలియదు. డాక్టర్లు హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది, కన్మల ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు బ్లడ్ ఎక్కిస్తే తెల్ల వరకు బ్లడ్ ఉండపోతుండే. అది నా కళ్ళారా నేను చూడడం జరిగింది. అప్పుడు 82, 83 అనుకుంటా, ఐ హోప్. అయితే అప్పుడు చనిపోవడం జరిగింది మా తమ్ముడు. అయితే రక్తం లేక చనిపోవడం జరిగింది. అది ఒక ఏదైతే ఉందో ఆ ఉద్దేశం కొద్దీ నేను 1995, అంటే నేను ఇంటర్మీడియట్ అయిపోయాక ఏదైతే నేను అప్పుడు కంప్యూటర్ కోర్స్ చేయడం జరిగింది. 1995లో మొట్టమొదటిసారి మన ఏదైతే నెహ్రూ కేంద్రం ఉంది కదా, అందులో ఒక క్యాంపు నిర్వహించడం జరిగింది. ఆ క్యాంపులో మొట్టమొదటిసారి నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది 1995లో. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ వారు చెప్పడం జరిగింది, అంటే మీది ఓ నెగిటివ్ గ్రూప్, మీరు క్యాంపులలో ఇవ్వద్దు, మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే బ్లడ్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. నేను అప్పుడు 1995 నుంచి నేటి వరకు కూడా ఇప్పటి వరకు నేను ఒక 62 సార్లు రక్తదానం చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కడే కాదు కదా, హైదరాబాద్లో అవసరం హైదరాబాదు, నేను కొత్తగూడెం పోయి ఇవ్వడం జరిగింది, చెన్నై పోయి బ్లడ్ ఇవ్వడం జరిగింది. సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి నా ఓ నెగిటివ్ గ్రూప్ రేర్ గ్రూప్ కాబట్టి 1,00,000 మందిలో ఒకరికి ఉంటాయి కాబట్టి పోయి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే ఒక బ్లడ్ ఒకటే, నేను ఒక బ్లడ్ ఇవ్వడం కాదు, అదేవిధంగా చాలామంది కూడా ఎవరికైనా బ్లడ్ అవసరం కూడా ఏ గ్రూప్ అయినా కానీ అవసరం కానీ నేను వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి ఈ పలానా రక్త గ్రూప్ అవసరం ఉంది, పలానా హాస్పిటల్ అవసరం ఉంది అని చెప్పేసి మన సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి, అదేవిధంగా మళ్ళీ మనకు కాల్స్ వస్తాయి, సోషల్ మీడియా ప్రచారం చేస్తాయి. అట్లా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి, మాకు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాము. ఈ రకంగా ఎవరైతే ఎమర్జెన్సీ అత్యవసరంగా బ్లడ్ అవసరమో వాళ్ళందరూ కూడా బ్లడ్ ఇస్తూ వస్తున్నాము. ఈ రకంగా అంటే కరీంనగర్లో కూడా నా లెక్కనే చాలామంది కూడా బ్లడ్ డొనేషన్ చేస్తుంటారు. నేను ఒక విషయం చెప్పదలుచున్నాను, కుటుంబ సభ్యులు ఎవరైతే బ్లడ్ అవసరం పడుతుందో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావాలి. ఎందుకంటే చాలామందికి నేను గమనిస్తూ ఉన్నాను, ఏ గ్రూప్ అయినా పర్వాలేదు బ్లడ్ ఇవ్వని అంటూ. ఏ గ్రూప్ అయినా పర్వాలేదు బ్లడ్ ఇవ్వని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులలో చాలామంది ఉంటారు, మరి 100 మంది ఉంటారు, ఫ్రెండ్షిప్ అట్లా ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఇవ్వరు? నేను బ్లడ్ ఇవ్వడానికి మీకు ఎంత అవసరమో మీరు కూడా అట్లా ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బ్లడ్ డొనేషన్ అనేది ఎలాంటి హానికరం కాదు. ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఆటోమేటిక్గా మనకు మళ్ళీ లోపలికి బ్లడ్ క్యూరేట్ అవుతూ ఉంటుంది. కావున బ్లడ్ ఇవ్వండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. రక్తదానం చేయండి, ఒక ప్రాణాన్ని కాపాడని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఒక ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రక్తదానం యొక్క ఆవశ్యకతని స్వయంగా చూశారు. తన కళ్ళ ముందే తమ్ముడు రక్తం లేకుండా మృతి చెందినటువంటి ఘటన కదిలించి వేసింది. 62 సార్లకు పైగా రక్తాన్ని దానం చేశాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బ్లడ్ డోనర్స్ గ్రూపులు ఏర్పడ్డాయి. ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా మేమున్నా అంటూ ముందుకొస్తున్నారు. జూన్ 14న ఎందుకు రక్తదాన దినోత్సవం చేస్తున్నారంటే, జాన్ కార్లసన్ అనేటువంటి వ్యక్తి ఆయన బ్లడ్ డొనేట్ చేయడానికి గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. ఆయన యొక్క జన్మదినం సందర్భంగా నేడు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డేగా గుర్తించడం జరుగుతుంది. అవసరమైనటువంటి వాళ్ళ ప్రాణాలని రక్షించండి, మీ రక్తాన్ని దానం చేయండి అనే నినాదంతో ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు, ఎందుకంటే ఇప్పటికే చాలా రుగ్మతలు వస్తున్నాయి. తలసేమియా కావచ్చు, ఇటు హిమోగ్లోబిన్కి సంబంధించినటువంటి ఇబ్బంది కావచ్చు, అనీమియా ఇబ్బందులు కావచ్చు, సర్జరీ సమయంలో కావచ్చు. ఇట్లాంటి ఇబ్బందులను ఎదుర్కోవాలంటే, అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసులో 45 కేజీల బరువు ఉంటే సరిపోతుంది. 3 నెలలకు ఒకసారి రక్తాన్ని దానం చేయండి అని వైద్యులు సూచిస్తున్నారు. మహిళలు అయితే 4 నెలలకు ఒకసారి తమ యొక్క రక్తాన్ని దానం చేయడానికి సిద్ధంగా ఉండొచ్చు అని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇది తాజా అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుంచి.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.